దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉత్తరాంధ్రపై గట్టిగా దృష్టి పెట్టారు. ఆయన ఉత్తర కోస్తా ప్రాంతాన్ని జనసేన వైపు మరింత బలంగా తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. గోదావరి జిల్లాల తర్వాత జనసేనకు రాజకీయంగా ఉత్తరాంధ్ర అతి ముఖ్యమైన ప్రాంతం అని అందరికీ తెలుసు. ఇక్కడ సామాజిక సమీకరణలు కూడా జనసేనకు అనుకూలంగా ఉన్నాయని చెప్తారు. అంతేకాదు, మెగా ఫ్యాన్స్కి ఉత్తరాంధ్ర సొంత గడ్డ. ఈ కారణంతో జనసేన ఇక్కడ మరింత బలపడాలని, ఈ ప్రాంతం నుంచే తమ మొదటి యాక్షన్ ప్లాన్ని కిక్ స్టార్ట్ చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి జనసేన తొలిసారి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు గడిచాయి. ఈ సమయంలో పవన్ ప్రభుత్వ బాధ్యతలు, మంత్రిత్వ శాఖలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన పార్టీపై కూడా ఫోకస్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే విశాఖలో ఈ నెల 30న జనసేన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీటింగ్ ద్వారా ఉత్తరాంధ్రలో జనసేనలో పెద్ద ఎత్తున కదలికలు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో జనసేనకు 6 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. విశాఖలో 4, విజయనగరంలో 1, శ్రీకాకుళంలో 1. రానున్న రోజుల్లో ఈ బలాన్ని మరింత పెంచుకోవాలని ఆలోచిస్తున్నారు. అంతేకాదు, 2, 3 స్థాయి నాయకత్వాన్ని ప్రోత్సహించి వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జెండాన్ని గట్టిగా ఎగురవేయాలని చూస్తున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన కార్యకర్తలు కొంత అసంతృప్తి ఉందని టాక్. ఎమ్మెల్సీ నాగబాబు ఇటీవల పర్యటన తర్వాత ఈ విషయం బయటపడింది. టీడీపీ ఆధిపత్యం వల్ల తమకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాయకులు చెప్తున్నారు. అయినా సర్దుకుపోయి ముందుకు సాగాలని నాగబాబు సలహా ఇచ్చారు. ఈ సమావేశంలో పవన్ పార్టీలో ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు ఏంటని తెలుసుకోబోతున్నారు. పవన్ అధినేతగా కార్యకర్తల సమస్యలను ఆలకించి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచిస్తున్నారని అంటున్నారు. పార్టీ గట్టిగా ఉంటేనే కూటమిలో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయగలమని ఆయన భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో రాణించాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని కార్యకర్తలకు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి ఉత్తరాంధ్ర కార్యకర్తలు పవన్ సమావేశం కావడం అంతా ఉత్సాహంగా ఉన్నారు. ఈ మీటింగ్ కోసం క్యాడర్ని దృష్టిలో పెట్టుకుని అజెండాను రూపొందిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత జనసేన ఉత్తరాంధ్రలో మరింత బలంగా మారేలా పవన్ మార్క్ ప్లాన్ ఉందని అంటున్నారు. ఈ మీటింగ్ పై ఇప్పుడు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్గా చర్చలు జరుగుతున్నాయి. For more updates, keep watching Dutha Media. Thank you. For more updates, please subscribe Dutha Media.